నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో. చుట్టుపక్కల వాళ్ళు అంటే మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ కలీగ్స్ అవ్వచ్చు, మీతో ఎవరైతే పనిచేస్తున్నారో లేకపోతే మీతో ఎవరైతే ఉంటున్నారో లేకపోతే మీతో ఎవరికైతే పరిచయాలు ఏ విధంగా అయినా కావచ్చో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది ఈ వీడియో. ఇట్స్ ఎ రిక్వెస్టెడ్ వీడియో. అండ్ ఇక్కడ మనకి నేను మేజర్ ఆర్కానా నుంచి ఫస్ట్ కొన్ని కార్డ్స్ తీస్తాను. అవి ఏంటంటే మేజర్గా మీ గురించి ఏమనుకుంటున్నారు అని. ఆ తర్వాత మైనర్ ఆర్కానా నుంచి కొన్ని కార్డ్స్ తీస్తాను. సో దానికి రిలేటెడ్గా ఇంకా ఎక్స్టెన్షన్స్ అనుకోవచ్చు. సో ఇంకా ఏదన్నా చిన్న చిన్నవి ఏమనుకుంటున్నారు, లేకపోతే మీ గురించి ఏం గాసిప్ చేస్తా అని తింటారు, మీ గురించి వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేది, వాళ్ళ థాట్స్ అంటే ఆ మైన్యూట్ లెవెల్లో కూడా వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అనేటివి చూద్దాం. ఆ తర్వాత వచ్చి కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుంటాను. ఫైనల్గా సరెండర్ కార్డ్స్ తీసుకుంటాను. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీకు తెలుస్తుంది కదా మీరు ఏ కండిషన్లో ఉన్నారు, ఏది మీకు బాగా రెజనేట్ అయింది అని చెప్పి. సో ఏదైతే బాగా రెజనేట్ అయిందో ఆ పైల్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో నచ్చినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి సో మేజర్గా పైల్ నెంబర్ 1 వాళ్ళ గురించి మేజర్గా ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ మనం ఇది మేజర్ ఆర్కానా కార్డ్స్ మట్టుకే. సో మేజర్గా పైల్ నెంబర్ 1 వాళ్ళ గురించి ఏమనుకుంటూ ఉండొచ్చు, వీళ్ళని చూడగానే కావచ్చు. నేను ఈ కార్డే పెట్టాను, ఈ కార్డే వచ్చింది ఫస్ట్ కార్డ్. ఇంకా 2 కార్డ్స్ తీసుకొని మనం రీడింగ్లోకి వెళ్దాం. ఓ థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చారియట్, స్టార్ కార్డ్, రిలీజ్ అంటే డెత్ కార్డ్ అనమాట. సో ఇక్కడ మనం కార్డ్స్ చూస్తే మీ గురించి మీరు చాలా హార్డ్ వర్కింగ్ అనుకుంటూ ఉంటారనమాట. మీరు సక్సెస్ వెనకల మీరున్నారు. ఏదన్నా ఒకటి కోరుకున్నారంటే దాన్ని కంపల్సరీ కంప్లీట్ చేయకుండా అయితే మీరు వదలరు. మీరు హోమ్ బర్డ్స్, సెంటిమెంటల్ ఫూల్స్, ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇవన్నీ మిమ్మల్ని చూడగానే లేకపోతే మీతో ఉన్నప్పుడు మీ గురించి మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీతో ఏమైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇవే అనుకుంటూ ఉంటారనమాట. దట్ మీరు చాలా కష్టపడతారు, అలానే చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు, ఇంటి పైన ఎక్కువ ధ్యాస ఉంటుంది. సో హోమ్ బర్డ్స్ అనమాట. మోస్ట్లీ ఇంట్లో ఉండడానికి, తక్కువ మందితో కలవడానికి ఇష్టపడతారనమాట. ఎక్కువ మందితో కలవడానికి అంత ఇష్టం చూపించరు. మీరు ఏదైనా అనుకున్నారంటే దాన్ని ఎట్లా ఒకటి సాధించాలనుకుంటారనమాట. అండ్ మీకు విల్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా చిన్నది చేసినా కానీ దానికి ఏదో విధంగా రికగ్నైజేషన్ అనేది దొరుకుతుందనమాట. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. అండ్ మీరు చాలా నమ్ముతారు. కొంతమందికి దేవుడి పైన చాలా నమ్మకం ఉంటుంది, కొంతమందికి యూనివర్స్ పైన నమ్మకం ఉంటుంది, కొంతమందికి వాళ్ళు చేస్తున్న పని పైన నమ్మకం ఉంటుంది, కొంతమందికి నేను ఎదుగుతాను అనే నమ్మకం ఉంటుంది. సో ఇతరులకి చూసినప్పుడు ఏంటంటే మీరు ఒక స్టార్ కార్డ్ అంటే మనకి ఏం అర్థం వస్తుంది అంటే వీళ్ళు ఉన్నారంటే ఆ ప్లేస్ కావచ్చు, లేకపోతే ఆ పరిసరాలు కావచ్చు చాలా లైవ్లీగా, హెల్దీగా, చాలా అంటే కొంతమంది ఉన్నప్పుడు లైవ్లీగా ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఉంటే చాలు అక్కడ అంతా హ్యాపీగా ఉండడం కానీ, గట్టిగా నవ్వులు వినిపించడం కానీ చార్జ్ చేస్తారనమాట. ఎవరన్నా లో వైబ్రేషన్లో ఉన్నా కానీ వాళ్ళని కూడా తట్టి హ్యాపీ మూడ్లోకి తీసుకొని వస్తారనమాట. అదేవిధంగా వీళ్ళు ఇంత లైవ్లీగా ఉన్నా కానీ వీళ్ళు ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ని వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో అలా వీళ్ళు ఏంటంటే ఇతరులకి సహాయం చేయడానికి వెళ్ళి కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవి అవ్వాల్సిందే వీళ్ళకి ఇట్లా అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళ పని ఏదో వీళ్ళు చూసుకొని వీళ్ళు వెళ్ళిపోకుండా పక్కన వాళ్ళది వీళ్ళకి ఎందుకు, అలా ఏదో వాళ్ళకి మంచి చేద్దామని పోయినారు, వీళ్ళు ఇరుక్కుపోయినారు అనేది ఇది ఉంటుంది.
సో కొంచెం సింపతి కూడా ఉంటుందన్నమాట కొంతమంది పైన. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే అంటే వీళ్ళకి ఇక్కడికి ఇది అయిపోయింది అంటే వెంటనే వీళ్ళకి మటుకు ఇంకొక ఆపర్చునిటీ ఎట్లా దొరుకుతుంది, వర్క్ ప్లేస్లో అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్కి మీకన్నా ముందు అయిపోయిన వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉంటే మీకేంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వెంటనే దొరకచ్చు. సో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మీకు ఏదో ఒక విధంగా మీకు ఇక్కడ అయిపోయింది అనుకుంటే ఇంకొక దగ్గర మళ్ళా కొత్తగా ఇంకొకటి దొరకడం కానీ ఇంకొకటి చేయడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో మీకు దేవుణ్ణి అయితే మటుకు బాగా నమ్ముతారు, విపరీతంగా నమ్ముతారు. చిన్నదైనా కానీ వీళ్ళు పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు, చిన్నదైనా కానీ వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, చిన్నదైనా కానీ వీళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా అనుకుంటుంటారు అనమాట. ఇది మన పాజిటివ్ పర్స్పెక్టివ్స్ అయితే మన గురించి అనుకోవడము. ఇంకొక విధంగా ఎట్లా అనుకోవచ్చు అంటే వీళ్ళకి తొందర ఎక్కువ, వీళ్ళు ఏదైనా కానీ అసలుకి తొందర ఆపుకోలేరు, వెంటనే ఏదో చేసేయాలనుకుంటారు. ఈ వెంటనే చేసేయాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కొన్నిటిని చేయలేకపోతున్నారు అని కూడా, అంటే ఈర్ష్యతో మాట్లాడుకునే మాటలు ఎట్లుంటాయంటే ఇలా ఉంటాయి. ఆ నిదానమే ప్రధానం అని తెలీదా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు, లేకపోతే తొందరగా ఏదో చేయాలనుకుంటాంటారు, తస్కిల్ పడినారు అని మాట్లాడుకుంటాంటారు. వీళ్ళే పెద్ద గొప్ప అనుకుంటారు, వీళ్ళు లేకపోతే అసలుకి ఇంకేమీ జరగదు అనుకుంటారు, వీళ్ళ గురించి ఇదిగా అనుకుంటా అంటారు. ఎంతసేపు అంటే నేను అందగత్తనో లేకపోతే నేను అందగాడినో లేకపోతే నేను లేకపోతే పార్టీలో అంత జోష్ రాదనో వీళ్ళ గురించి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటారు. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడమే వీళ్ళకి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా అంటారు అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జిడ్డు, ఏదన్నా ఒకటి పట్టుకున్నారంటే దాన్ని వదలరు. ఎంతసేపు వాళ్ళు ఏదనుకుంటున్నారో దాన్నే మనం వినాలనుకుంటారు, మనం చెప్పేది వీళ్ళు అర్థం చేసుకోరు, వినిపించుకోరు అని కూడా అనుకుంటా అంటారు అనమాట. ఇది ది అదర్ వే రౌండ్లో. సో ఇప్పుడు మనం కొన్ని మైనర్ ఆర్కానా తీసుకుందాం ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. సో మైనర్ ఆర్కానాలో ఏమొస్తుందో చూద్దాం. ఇంకా కొంచెం డీప్ థాట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమనుకుంటున్నారు. కానీ ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే మీకైతే పట్టుదల ఉంది, పట్టుదలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఎట్లయినా కానీ మీరు సాధించుకోగలుగుతారు. స్టార్ కార్డ్ చాలా చాలా పాజిటివ్, చారియట్ చాలా పాజిటివ్, డెత్ కార్డ్ అంతకన్నా పాజిటివ్. ఎందుకంటే ఏదైనా ఒకటి అయిపోతుంది అనుకుంటే అక్కడ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం పెంచుకొని ఇంకా ఏదో కొత్తగా చేయాలని చెప్పి మీరు ముందరికి వెళ్తారు తప్పితే ఇది అయిపోయింది కదా అని చెప్పి దిగులుపడి అక్కడ కూర్చోరు. ఒకవేళ కొంచెం దిగులుపడి కూర్చున్నా కానీ వెంటనే మళ్ళీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని మళ్ళీ ముందరికి వెళ్ళడానికి చూస్తారనమాట. అంటే ఏదో విధంగా బ్యాలెన్స్, హార్మనీ లేకొస్తారు. సో అది చాలా చాలా మంచి పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని వీళ్ళు మంచివాళ్ళు, అంతా మంచివాళ్ళు అనుకొని వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి మూర్ఖత్వం. గుర్రం ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని గుడ్డిగా ఎవరైతే తోలుతుంటారో వాళ్ళ మాట విని వెళ్ళిపోతుంటుందో ఆ విధంగా ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళని అంచనా వేయడంలో మీరు తప్పుతారు. సో వాళ్ళు అంత మంచిగా ఉండకపోవచ్చు, కానీ మీరైతే అట్లా నమ్మి కొంచెం వాళ్ళపైన ఎక్కువ నమ్మకం పెట్టుకొని అది వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఇట్లా మీ గురించి కొంచెం చెడ్డగా మాట్లాడినారు అని తెలిసినప్పుడు మీరు చాలా బాధపడతారనమాట. సో అది అంటే ఎందుకంటే మీరు సెన్సిటివ్ ఉన్నారు కాబట్టి. మైనర్ ఆర్కానాలో మనకి ఏమొస్తుంది? 8 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, టాప్ ఆఫ్ ది డెక్లో 6 ఆఫ్ సోర్డ్స్, అన్ని సోర్డ్స్ కార్డ్స్ వచ్చినాయి. సో సోర్డ్స్ కార్డ్స్ అంటేనే ఆ టఫ్ టైమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పినాను కదా ఇంతకుముందు, ఏదో విధంగా ముందరికి వెళ్ళిపోవాలనుకుంటా అంటారు, కొంచెం తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పి. సో ఒక అడుగు ముందరికి వేసేసి ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ భయపడడం మొదలు పెడతారనమాట. సో మీలో ఏంటంటే భయం కూడా ఉంటుంది, ఎక్కడో నేను ట్రాప్ అయిపోయినానేమో, నేను ఇరుక్కుపోయినానేమో. సో ఎదుటి వాళ్ళకు కూడా ఆ అబ్బాయికి కొంచెం భీకరంగా కనిపిస్తారు, లోపల ఏంటి వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట.
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయం తీసేసుకున్నా కానీ ఆ తర్వాత ఏంటంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను అని మీరు ఆలోచిస్తూ అంటారు. మీ ముఖంలో ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, మీ ముఖంలో అన్నీ కనిపించేస్తూ ఉంటాయి. దాన్ని ఎంత దాచిపెట్టుకోవాలనుకున్నా కానీ ముఖం చూపించేస్తూ ఉంటుంది. దాంతో ఏమైపోతుందంటే ఎదుటి వాళ్ళు అనుకున్నారు ఏదో చేయాలని చెప్పి ఇప్పుడు అయిందిలే, ఇప్పుడు ఎట్లా చేస్తారో చూద్దాం అనుకుంటారు. కానీ మీరు భయపడుతున్నా కానీ ఆ భయం వల్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం మంచిగా మీరు చేస్తారనమాట. ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. ఏదైనా కానీ ఆలోచిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారనమాట. మీకు అర్థమవుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఇట్లున్నాయని. సర్లే వాళ్ళ బుద్ధి అది అనుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేసి మీరు తెలుసా, మీరు వైజ్ అడ్వైజర్స్ ఉంటారు. మీరు మంచి మంచి అడ్వైజెస్ ఇస్తారనమాట. వాళ్ళ వల్ల మనకి నష్టం జరుగుతుంది, వాళ్ళంత మంచోళ్ళు కాదు అనుకున్నా కానీ వాళ్ళు కష్టంలో ఉంటే మీ మనసు ఉండలేదు. ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు. ఎందుకంటే మనం ఆ కష్టంలో ఉంటే మనకి ఎంత నొప్పి తగ్గుతుంది కదా, మనం ఎంత బాధపడతాం కదా, మనలాగా ఇంకొకరు బాధపడటం ఎందుకు. ఆ సాఫ్ట్ నేచర్ మీలో ఉంది. ఆ సాఫ్ట్ నేచర్ వల్లనే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గేల్ చేసేదానికి కూడా ఆస్కారం మీరే ఇస్తా అంటారు అనమాట. ఎవరైతే మీతో ఆ వైజ్ అడ్వైజర్స్ తీసుకుంటారో వాళ్ళకి మటుకు మీ పట్ల విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆ రెస్పెక్ట్ అయితే మీరు పొందుతారు. మీరు ఫేర్ మైండెడ్ ఉంటారనమాట. అంటే కుళ్ళు కుతంత్రాలు ఇవేమి ఉండవు. సో అందుకని చెప్పి మీరు ఏదైనా మాట్లాడితే మీ మాటకి వాల్యూ ఉంటుంది. అండ్ మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా దాన్ని చాలా కూలంకుషంగా క్లియర్గా చెప్తారనమాట. అండ్ మీరు ఎమోషనల్గా ఉంటూనే కానీ ఎక్కడన్నా మీకు నచ్చిన వాళ్ళు, మీకు అంత పరిచయం లేని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీకు చెప్పినా కానీ, ఒకవేళ మీకు బాగా నచ్చిన వాళ్ళు తప్పు ఉన్నా కానీ మీకు బాధ అనిపిస్తుంది నచ్చిన వాళ్ళ గురించి ఇలా చెప్తున్నాను అని. కానీ ఏదైతే కరెక్టో దానివైపే మీరు ఉంటారనమాట. సో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ వాటిని ఏదో విధంగా మీరు ఎదిరించి మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. తద్వారా మీరు ఆ రిలీఫ్ పొందుతారు. మిమ్మల్ని మీ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు అదే అనుకుంటూ ఉంటారనమాట. భయపడి ఏదో చేస్తారు వీళ్ళు, కానీ మంచిగా కంప్లీట్ చేస్తారు. ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ రాస్తారు, రిజల్ట్స్ వచ్చే టైంకి ఏంటంటే దేవుడా 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 అని భయపడతా అంటారు. వీళ్ళు ఇంత భయపడుతున్నారే, ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ వీళ్ళది పోతుంది అనుకుంటా అంటారు అనమాట పక్కన ఉన్న వాళ్ళు. ఆ రిజల్ట్స్ చూస్తే ఏంటంటే డిస్టింక్షన్లో పాస్ అయి ఉంటారు. అందుకనే అబ్బా వీళ్ళని నమ్మకూడదు అసలుకి, వీళ్ళు నాకు భయం భయం అంటూనే వీళ్ళు అన్నీ చేసేస్తారు, అన్నిట్లో వీళ్ళకి మంచిగా వస్తుంది అని దానివల్ల కూడా కుళ్ళు ఈర్ష్య అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడన్నా కొంచెం మనస్తాపం చెంది గొమ్మను కూర్చొని వీళ్ళ జోరు తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ రెట్టింపు జోరుతో మళ్ళీ మొదలు పెడతారనమాట. ఏదైనా చేసేది కానీ మళ్ళీ రెట్టింపు జోరుతో బౌన్స్ బ్యాక్ అవుతారనమాట. బంతిని ఈడ్చి కొడితే కిందకి ఫోర్స్గా తగిలి అది ఎంత ఫోర్స్గా అయితే పైకి వస్తుందో అలా మాదిరి లేస్తారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. సో ట్రావెల్ చేయడం చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళతో మనం మంచిగా ట్రావెల్ చేయొచ్చు, వీళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉంది. సో ఇలాంటివన్నీ మీ గురించి అనుకుంటూ ఉంటారు. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎవరన్నా బాగా పొగిడితే పొంగిపోవడం, ఏమన్నా అంటే వెంటనే కుంగిపోవడం, ఇది వద్దు. సో ఒక మంచి బ్యాలెన్స్లో అయితే మటుకు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అంత బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతామో అప్పుడే మనం ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వగలుగుతాము. ఇక్కడ చాలా కార్డ్స్ వచ్చినాయి కానీ తీసుకుందాం. డిసీట్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, యాంటిసిపేషన్, స్టార్టింగ్ ఓవర్ బాగా ఇచ్చినారు. ఎవరో మోసం చేస్తారు. నక్క, జిత్తులు మారి నక్క మంచిగా ఉండి మోసం చేస్తారు. మోసం చేసినారు కదా అని చెప్పి బాధ ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. కానీ వీళ్ళు నన్ను ఇలా చేసినారా, వీళ్ళకు బుద్ధి వచ్చేలాగా చేద్దామని చెప్పి ఇంకా కాన్ఫిడెన్స్తో బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇంతకుముందు చెప్పినా కదా బంతి ఎగ్జాంపుల్. మీలో ఉన్న క్రియేటివిటీని అంతా బయటికి తీసి ఇంకా యాంటిసిపేట్ చేయడం మొదలు పెడతారనమాట. దీన్ని నేను ఇలా వాడితే ఇలా అవుతుంది, దీన్ని ఇలా చేస్తే ఇది ఇలా అవుట్కమ్ వస్తుంది, సో నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది ప్లానింగ్ జరుగుతుంది. అక్కడితో స్టార్టింగ్ ఓవర్. సో మనకి ఇక్కడ స్నేక్
ఈ ఫర్న్ని చుట్టుకొని ఉంది. స్నేక్ వచ్చి ప్రొటెక్షన్కి చిహ్నం. మనం ప్లాన్ చేసి అక్కడికి వదిలేసినామంటే భయపడి అక్కడికి స్టార్టింగ్ ఓవర్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసినా కానీ, మీ క్రియేటివిటీ ఎంత యూజ్ చేసినా కానీ, ఇట్లా చేస్తా అట్లా చేస్తానని ప్రగల్భాలు పలికినా కానీ ఇట్లా మోసపోయి అది ఆది హంసపాదం అంటారు కదా, ఆదిలోనే హంసపాదం అని చెప్పి, ఆదిలోనే హంసపాదం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, సేఫ్టీ. సో సేఫ్గా ఉంటానా ఉండనా అనే డౌట్తో ఆదిలోనే హంసపాదం. దాని కింద ఏముంది, ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇక్కడ బ్యాష్ఫుల్నెస్. సో మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. అక్కడి నుంచి మనకి ప్రొడక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మీరు కొత్తగా ఏదన్నా సాధించుకోగలుగుతారు. సో ఇవన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను. ఎందుకు అంటే ఇట్స్ ఎ స్టోరీ. ఇక్కడ మీకు ఏదైతే వచ్చిందో, ఇక్కడ మీ గురించి ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇది చేస్తుంది కదా. ఒకరైతే ఖచ్చితంగా అంటే మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మోసం చేస్తూ అంటారు అనమాట. అంటే వీళ్ళు చాలా సాఫ్ట్, సెన్సిటివ్, లేకపోతే దీంట్లో భయపెడతారు, ఏదో విధంగా వీళ్ళని మన మీద 4 మంచి మాటలు చెప్పి వీళ్ళని పొగిడినామంటే బోలా శంకర్ లాగా అట్లా ఫ్లాట్ అయిపోతారు, మనం ఇష్టం వచ్చింది మనం చేసుకొని పోవచ్చు అని చెప్పి అట్లా మోసం చేసే వాళ్ళు అయితే ఉంటారు. ఖచ్చితంగా మోసం కూడా జరుగుని ఉంటుంది, మోసపోయి కూడా ఉంటారు. కానీ నన్ను మోసం చేస్తారా, నేను ఎలా అయినా కానీ బౌన్స్ బ్యాక్ అవుతానని చెప్పి ఆ లేని కాన్ఫిడెన్స్ని తెచ్చిపెట్టుకుంటామన్నమాట. సరే, ఈ కాన్ఫిడెన్స్ని తెచ్చిపెట్టుకున్న తర్వాత దీన్ని ఏదో విధంగా మనం కార్యరూపంలో బయటికి తీసుకురావాలి కదా. కాబట్టి చాలా ప్లాన్ చేస్తారనమాట. క్రియేటివ్గా ఇలా ఆలోచిస్తారు, ఇలా చేద్దామా అలా చేద్దామా ఇలా అని అన్నీ అనుకుంటూ ఉంటారు. యాంటిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. ముందే ఊహించేసుకుంటూ ఉంటారు. ఈ ఊహించుకునే దాంట్లోనే ఉంటారనమాట. ఆదిలోనే హంసపాదం అన్నట్లు అక్కడే స్టార్టింగ్ ఓవర్. మొదలు పెట్టడమే ఆడికి అయిపోయిందనమాట. ఆ మొదలు పెట్టడమే ఎందుకు అయిపోతుందంటే మళ్ళీ భయం అనేది వస్తుందన్నమాట. అమ్మో ఇలా చేస్తున్నాను, మనల్ని ఇంకేదన్నా విధంగా వీళ్ళు ఏమైనా చేస్తారా, నేను సేఫ్ ఉన్నానా, సెక్యూర్ ఉన్నానా, ఏంది నా పరిస్థితి ఏంది అనేది. మళ్ళీ అక్కడి నుంచి మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, మీ 6th సెన్స్ కావచ్చు, మీ గట్ ఫీలింగ్ కావచ్చు, మీ ఇంట్యూషన్ కావచ్చు, ఇది ఏదైతే చెప్తుందో దాన్ని మనం ఎప్పుడైతే మళ్ళీ వింటామో అప్పుడు మనం ఎదుటి వాళ్ళని తిప్పికొట్టగలుగుతాం అన్నమాట. అప్పుడు మనం అనుకునే పనిలో మనకి ఆ ప్రొడక్టివిటీ ఉంటుంది, ఫలితం వస్తుంది అన్నమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దీన్ని ఇది చేసుకోవాలి అనేది. ఫైనల్గా సరెండర్ కార్డ్స్ తీసుకుంటాను. సో ఆ సరెండర్ కార్డ్స్లో మనకి ఇంకా ఏమన్నా మెసేజెస్ ఉంటే వస్తుంది. ఇక్కడ నేను బోత్ పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పినాను కదా. నెగిటివ్స్ అంటూ ఏం లేదు. నెగిటివ్స్ అంటే ఏంటంటే మనలో ఉన్న అతి మంచితనంతో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అదేదైతే చెప్తున్నానో దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని రెక్టిఫై చేసుకున్నామంటే యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. ఇక్కడ 36 వచ్చింది. సో 9 కంప్లీషన్స్ ఉన్నాయి. ఎండింగ్ ఆఫ్ సంథింగ్, అక్కడి నుంచి కొత్త బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ లైన్స్ ఎనర్జీ ఉంది. సో మీలో ఆ ఎనర్జీ అనేది ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం బాగా ఫుల్గా ఛార్జ్ అవుతామో అప్పుడు మనం చేయాలనుకున్న దాన్ని ఇంకా పక్కా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 37 ఉంది. సో 36, 37 కన్సిక్యూటివ్ నెంబర్స్. సో కమ్యూనిటీ బీస్, మీ కమ్యూనిటీ అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాంది ఎవరు అనేది మీరు గుర్తించాలి. ఇక్కడ తేనెటీగలైనా కానీ ఒక తెట్టు పెట్టే తేనెటీగలు ఇంకో తెట్లేకి దే ఆర్ నాట్ అలవ్డ్. యానిమల్ కింగ్డమ్లో మనం ఎక్కడ చూసినా కానీ వాటికి ఏంటంటే వాటి ఫ్రెండ్స్ వాటి గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇంకొక దాన్ని అవి అలౌ చెయ్యవు, కలుపుకోవు. వాటికి ఏవైతే నమ్మకం ఉంటుందో ఫస్ట్ నుంచి ఏవైతే ఆ గ్రూప్లో ఉంటాయో అవి మట్టుకే. సో ఇక్కడ మీరు కూడా మీకు ఎవరైతే కావాలో, ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే మీ ఎదుగుదలకి మీకు హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే మీకు మంచిగా మీకు అసిస్ట్ చేస్తున్నారో, మీకు ఎంకరేజ్ చేస్తున్నారో, మీరు ముందరకు వెళ్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళని మీ కమ్యూనిటీలో చేర్చుకోండి. ఎవరిని పడితే వాళ్ళని రానిచ్చేసి
వాళ్ళ వల్ల మీ ఎనర్జీ లాస్, మీ టైం వేస్ట్ ఇవన్నీ జరిగి మీ ఎనర్జీని మీరు ఎందుకు ఊరికనే వృధా చేసుకుంటారు అని చెప్తున్నారు అనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడైతే ఫైనల్గా సరెండర్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి సరెండర్ కార్డ్స్ చూద్దాం. Surrender to what is. Flow with what is intended of fighting it. When you can't change a situation, compassionately accepting it exactly as it is will bring you peace. నేను ఏదో చేసేస్తా, నేను ఏదో మార్చేస్తా, వీళ్ళు నా మాట వింటారు, వీళ్ళు నాకు అగెయిన్స్ట్ పోరు, నేను ఎలా అయినా కానీ దీన్ని కంట్రోల్ చేయగలుగుతాను, ఇవి వద్దంట. మనం దేన్ని కంట్రోల్ చేయగలుగుతాం, దేన్ని కంట్రోల్ చేయలేం, ఎవరు మన మాట వింటారు, ఎవరు మన మాట వినరు అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే వెన్ యూ కాన్ చేంజ్ ఎ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ని మనం మార్చలేనప్పుడు కంపాషనేట్లీ యాక్సెప్టింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ విల్ బ్రింగ్ యూ పీస్. అది ఎలా అయితే ఉందో దాన్ని అలానే మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనకి ప్రశాంతత ఉంటుంది. అదర్వైజ్ గందరగోళం. కాబట్టి ఎవరి దాంట్లో ఊరికనే వేలు పెట్టకండి. నా చిన్ని పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్న పరిస్థితికి వచ్చేస్తామన్నమాట. ఏమవుతుంది, నా చిన్ని పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంటుందన్నమాట. సో ఎక్కడెక్కడో జరిగేది మన తలకెత్తుకొని మనకి ఎందుకు ఊరికనే. సరెండర్ యువర్ ఈగో, కల్టివేట్ గ్రాటిట్యూడ్, be of service to others and come from your heart. A big ego can work against you, but humility will further your goals. సో ఇక్కడ ఏంటంటే అహం అనే దాన్ని పక్కనంట పెట్టేసేయండి, గ్రాటిట్యూడ్ అనేది పెంపొందించుకోండి. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ని మనం పెంపొందించుకుంటామో అక్కడి నుంచి మన మనసు కానీ అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. సో మన గోల్స్ ఏందో మనకు అర్థమవుతుంది. మన ఈగోస్ని కానీ పెట్టుకున్నామంటే మన పనిని మనం కరెక్ట్గా చేయలేము అని చెప్తున్నారనమాట. సరెండర్ టు క్రియేటివిటీ, ఇక్కడెక్కడ మనం క్రియేటివిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ వచ్చింది. సో లెట్ యువర్ ఇమాజినేషన్ సోర్, స్టే ఓపెన్ టు ఆల్ క్రియేటివ్ ఐడియాస్ అబౌట్ హౌ టు పర్స్యూ అ డ్రీమ్ ఆర్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో మిర్రర్ వచ్చి రిఫ్లెక్షన్ లాగా, యువర్ ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని చెప్పినాను కదా, ఆ విధంగానే మిర్రర్ లాగా యూ షుడ్ బి రిఫ్లెక్టింగ్ అనమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు సాధించేంత వరకు మనం దాని గురించి శ్రమించాలి. దాన్నే నిరంతరం మనం ఊహించుకొని మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో స్టే ఓపెన్ టు ఆల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్. అండ్ దాన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఇక్కడ డ్రీమ్స్ కమింగ్ ట్రూ. ఎప్పుడు డ్రీమ్స్ మనకి రియాలిటీలోకి వస్తాయి, ఎప్పుడైతే మనకి దాంతో పాటు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనం ఎట్లయితే నీట్గా వాటిని సాల్వ్ చేస్తామో ఆ విధంగా మన డ్రీమ్స్ని అయితే మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. సరెండర్ టు డివైన్ టైమింగ్. సమ్ టైమ్స్ డివైన్ టైమింగ్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ ఈగోస్ టైమింగ్. ఇక్కడ ఈగో కూడా వచ్చింది. సో ఈ పైల్లో ఉన్న వాళ్ళకి ఆ అహం అనేది కొంచెం ఉనిండొచ్చు. సో ఆ అహాన్ని అయితే తీసేసేయండి, గ్రాటిట్యూడ్ అనే దాన్ని పెంచుకోండి. ఇక్కడ గ్రాటిట్యూడ్, ఇక్కడ స్పిరిచువల్గా, ఇక్కడ నాకు స్పిరిచువల్గా మీరు అంటే దేవుణ్ణి కూడా ఎక్కువ నమ్ముతారు, యూనివర్స్ని కావచ్చు. ఇట్లా మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని కూడా, అంటే ఏతిస్టులు ఉంటారు కదా, దేవుడి పైన నమ్మకం లేకుండా, లైక్ మనమే ఏదన్నా చేయాలి, మన వల్లనే ఏదన్నా అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అట్లా ఎవరన్నా ఉన్నా కానీ మానవ సేవ మాధవ సేవ అని నమ్ముతారు కదా మీరు. సో అప్పుడు అట్లా ఉన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ కదా, అందరూ ఒకటే కదా. మనకి ఈ అహం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? సో ఈ అహం వద్దు, గ్రాటిట్యూడ్ అనేది పెంచుకోండి. సమ్టైమ్స్ డివైన్ టైమింగ్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ ఈగోస్ టైమింగ్. మీ ఈగో టైమింగ్ అంటే నాకు ఇప్పుడే ఎట్లే జరగాలి, నేను ఎప్పుడు ఎట్లా అనుకుంటే అట్లనే జరగాలి అనేది ఉండదు. డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారమే జరుగుతుంది. ఇఫ్ యువర్ గోల్ ఈజంట్ మేనిఫెస్టింగ్ ఫాస్ట్ ఇనఫ్ అకార్డింగ్ టు యువర్ ఈగో, బీ పేషెంట్ అండ్ ట్రస్ట్ ద యూనివర్సల్ ఫ్లో. సో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మీరు అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోతే ఓపిక్గా ఉండండి అండ్ నమ్మండి. యూనివర్సల్ ఫ్లో అనేది ఒకటి ఉంది, దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి, డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది అని. ఇక్కడ నాకు 3:15 కనిపిస్తుంది, 3:15. సో 3:15, సో 3:15, 9 అగైన్.
ఇంతకుముందు ఇక్కడెక్కడో 9 నెంబర్ చెప్పినా కదా. సో కంప్లీషన్స్కి అయితే వస్తున్నారనమాట. కొంచెం ఓపిక పట్టండి. అండ్ ఇలాంటివి కూడా ఎదుటి వాళ్ళు హేళన చేసుకోవడానికి కొన్ని రీజన్స్ అవ్వచ్చు. మనం ఎప్పుడైతే ఇట్లుంటామో ఒక్కొక్కసారి వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి అహం ఎక్కువ, ఇట్లా కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో ఇది మీ రీడింగ్. మీకు కానీ మీ రీడింగ్ నచ్చితే ప్లీజ్ ఇక్కడి వరకు చూసి మీకు నచ్చినింటే మట్టుకు ఏదో విధంగా, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మళ్ళీ వచ్చి ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూసినారనుకోండి, నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ రీడింగ్ నచ్చినింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో నేను ఈ కార్డ్ని ఇక్కడే పెడతాను. ఎందుకు అంటే ఈ కార్డ్ నేను ఇక్కడ పెట్టి పైల్ సెలెక్షన్కి పెట్టి దీన్ని మళ్ళీ నేను డెక్లో కలిపేసినా కానీ మళ్ళీ నేను తీసినప్పుడు ఇదే కార్డ్ వచ్చింది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది ఉంది. ఇది ఏందనేది మనం లాస్ట్లో రివీల్ చేద్దాం. ఈ కార్డ్ని అయితే నేను ఇక్కడే పెడతాను. మీరైతే అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ పైల్ ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా లక్కీ. సో మిమ్మల్ని ఎదుటి వాళ్ళు కార్డ్స్ తీయకుండానే చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైతే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఏమనుకుంటా అంటారంటే మీరు నక్కతోక తొక్కిచ్చారు అని చెప్పి మీరు చాలా లక్కీ అనుకుంటా అంటారు అనమాట. సో మీకు దిష్టి కూడా ఎక్కువ తగులుతూ ఉంటుంది. సో మీరైతే చాలా లక్కీ పీపుల్. లక్ మిమ్మల్ని చాలా ఫేవర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి కష్ట పరిస్థితుల నుంచి కూడా మిమ్మల్ని గట్టునేసేసేది ఏంటంటే ఆ లక్ అనేది మీకు చాలా ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. మూన్ ఇంట్యూటివ్, చాలా ఇంట్యూటివ్. హర్మిట్, ట్రాన్స్ఫర్మేషన్. టాప్ ఆఫ్ ది డెక్లో వరల్డ్ కార్డ్ ఉంది. మీరైతే చాలా ఇంట్యూటివ్, ఈజీగా పసిగట్టగలుగుతారు అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు చాలా టెన్షన్ పడతారు. ఏదైనా చిన్నది జరగకపోయినా కానీ చాలా వరీ అయిపోతారు. మీకు భయాలు ఉన్నాయి. సో మీరు ఏదైనా కానీ క్లారిటీ వచ్చేంత వరకు మీరు అసలుకి దాన్ని వదలరు. క్లారిటీ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, క్లారిటీ లేకపోతే మీకు అసలుకి ఇంకా చాలా టెన్షన్ అయిపోతారు. ఇవన్నీ ఏంటంటే ఈ మూన్ కార్డ్ వల్ల అనుకుంటుంటారు. మూన్ కార్డ్తో ఇంకొకటి కూడా అనుకుంటా అంటారు, మీరు చాలా ప్లెజెంట్గా ఉంటారు. ఇక్కడ ఫిజికల్గా చూస్తే ఈ మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి కొంతమంది చాలా ఫేర్గా ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు అనమాట. సో అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట. అండ్ మూడ్ స్వింగ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఒకసారి ఉన్నట్లు ఇంకొకసారి ఉండరు. సో మిమ్మల్ని అర్థం చేసుకోవాలన్నా కానీ మీతో ఏదైనా చెప్పాలన్నా కానీ ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఏ మూడ్లో ఉన్నారో, ఎట్లా తీసుకుంటారో. చాలా లాయల్గా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మూడ్ అప్సెట్ అయి నింటే మటుకు ఇంకా మీతో వచ్చినారంటే మటుకు ఏదైనా చిన్న ఇది అయినా కానీ అది ఇంకా పెద్ద రాద్ధాంతం అయిపోతుంది అన్నమాట. సో ఎంత పీస్ఫుల్గా ఉంటారో కోపం వస్తే అంత ప్రళయం సృష్టిస్తారు. అండ్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారనమాట. సో ఎంత మందిలో ఉన్నా కానీ మీకు మీ స్పేస్ అనేది మీకు కావాలి. అండ్ మీరు ఏదో ఒక మూల ఉంటారు, మీరు అసలుకి దీంతో నాకేం సంబంధం లేదు, ఇక్కడ ఏదో జరుగుతుంది, నా ప్రపంచం వేరు అనుకొని ఉన్నా కానీ మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ అంటారు అనమాట. ఏదో విధంగా మిమ్మల్ని లాక్కొని వస్తారు. సో ఏదో విధంగా మీరు షైన్ అవుతూ ఉంటారనమాట. చమక్ చమక్ అని చెప్పి ఆ షైన్ అయితే అవుతూ ఉంటారు. అండ్ స్పిరిచువల్గా నాకు పైల్ 1లో కూడా వచ్చింది, ఇది పైల్ 2లో కూడా వస్తుంది. స్పిరిచువల్గా మీకు చాలా నమ్మకం, స్పిరిచువాలిటీ పైన నమ్మకం. కానీ మీకు స్పిరిచువల్ గురూస్ ఉంటారు, మెంటర్స్. అంటే ఇప్పుడు స్పిరిచువల్ గురూస్ అంటే మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే బాబా, సో దత్తాత్రేయ స్వామి, సో రమణ మహర్షిని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద. సో అందులో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఎందుకు కామ్గా
కూల్గా లేకపోతే మౌనాన్ని ఎక్కువ ఎందుకు ఆశ్రయిస్తారు అంటే మీరు ఏదో సెల్ఫ్ డిస్కవరీ మీ లోపల జరుగుతుంది దానికి, ఇది ఎందుకు ఇట్లా అవుతోంది, ఇది ఎందుకు ఇట్లా అవుతోంది, దీన్ని ఎలా మనం చేయాలి, దీన్ని ఎలా మనం కనుక్కోవాలి, మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో చూస్తూ అంటారనమాట. సో ఏదైతే మార్పులు జరుగుతున్నాయో ఈ మార్పులు ఈ టైంలో నా లైఫ్లో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, వీళ్ళు ఎందుకు నాతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు కూడా మీ గురించి అదే అనుకుంటా అంటారు అనమాట. వీళ్ళు ఒకసారి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఒకసారి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ఎవాల్వ్డ్ దీంట్లో ఉన్నారు, మీరు గుమ్మనున్నా కానీ కామ్గా ఉన్నా కానీ ఆ కామ్నెస్లోంచి కూడా వీళ్ళలో ఇంత ఇది అంటే మీరు మౌనంగా ఉంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు అనమాట, ఇంకా ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇంత మౌనంగా ఉన్నారు, వీళ్ళ మౌనానికి కారణం ఏంటి, ఎందుకంటే మీరు చాలా పవర్ఫుల్, మీరు కాన్సన్ట్రేట్ చేసినారు అంటే మటుకు మీరు దాని గురించి ముఖం పైన చెప్పేస్తారనమాట, మొహమాటం లేకుండా. సో ఎదుటి వాళ్ళు అది కూడా అనుకుంటా అంటారు, ఎందుకు లేబ్బా వీళ్ళ జోలికి వెళ్ళడం, ఏదన్నా అటు ఇటు అయిందంటే ముఖం పైన అనేస్తారు, మళ్ళీ అది తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటూనే మళ్ళీ వచ్చి గెలుపుతూ అంటారు అనమాట మిమ్మల్ని. సో ఆ రిలేషన్షిప్స్ వచ్చి కొంచెం అన్ప్రెడిక్టబుల్గా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో కొంతమంది మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఒకసారి కనెక్ట్ అయ్యి నచ్చితే మటుకు వాళ్ళు అసలుకి ఇంకా వెళ్ళలేరు, మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు, మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తూ అంటారు. అది కూడా అనుకుంటా అంటారు అనమాట, వీళ్ళలో ఏదో పవర్ ఉంది, వీళ్ళు ఇంత సతాయిస్తారు, వీళ్ళు ఇంత విసిగిస్తారు, వీళ్ళు ఇంత కోపపడతారు, వీళ్ళు ఇంత చిరాకు పడతారు, వీళ్ళు ఇంత చూపిస్తారు మన పైన, అయినా కానీ మళ్ళా మనం వెళ్ళి వీళ్ళతోనే ఎందుకు తిట్టించుకుంటున్నాం, వీళ్ళని ఎందుకు మనం ఇంత ప్రేమిస్తున్నాం, వీళ్ళపైన మనకు అంత నమ్మకం ఏంటి, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. వీళ్ళు ఏమన్నా కానీ సర్లే మనవాళ్లే కదా అని ఫీల్ అవుతా అంటారు అనమాట. అండ్ ఏదన్నా కానీ మీరు ఒకటి జరిగినప్పుడు దాన్ని బాగా క్షుణ్ణంగా అనలైజ్ చేసుకొని మీ తప్పు ఉంటే సారీ చెప్పడానికి వెనకాడరు, మీ తప్పు లేకపోతే సారీ చెప్పించుకోవడానికి కూడా వెనకాడరు అనమాట. అండ్ ఏదన్నా ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటే వాటిని బ్రేక్ చేసి ఇలా కాదు అని మీరు 10 మందికి చెప్తా అంటారు. అంటే కొంతమందికి ఉంటుంది కదా, ఇది ఇట్లనే జరుగుతుంది, ఇది ఇట్లనే మా తాతల నుంచి ఇది ఇట్లనే జరుగుతుంది, ఇప్పుడు మా జనరేషన్లో కావచ్చు మా టైంలో కూడా ఇది ఇట్లనే జరగాలి, అంటే ఇది ఇట్లనే ఎందుకు జరగాలని అప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, ఇప్పుడు ఇది ఇట్లనే జరగాలని చెప్పి మీరు ఇంతగా అనుకుంటున్నారు కదా, ఇట్లనే జరగాలంటే ఇది కొంచెం కష్టము, కాబట్టి మీరు సర్దుకోవాల్సి వస్తుంది, ఇట్లా కూడా మీరు వాళ్ళకి చెప్పి ఒప్పించగలుగుతారనమాట. సో ఇది పాజిటివ్ సైడ్. అయితే నేను నెగిటివ్స్ కూడా చెప్పేసినాను ఆల్రెడీ. కొంచెం మొండిగా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే అంతా నాకే తెలుసు అనే ఫీలింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఇక్కడ కొంచెం కామ్గా ఉంటే జరగాల్సింది జరుగుతుందిలే అనుకున్న దగ్గర కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అనవసరంగా రచ్చ చేస్తారు, అనవసరంగా అరుస్తారు, అనవసరంగా గొడవ పడతారు. సో ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. కొన్నిటికైతే అసలుకి రీజన్ కూడా ఉండదు, మీరు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. అదే చెప్పినాను కదా, తప్పు మీ వైపు ఉంటే సారీ చెప్తారు, తప్పు మీ వైపు లేకపోతే సారీ చెప్పించుకోవడంలో కూడా మీరు వెనకాడరు అనమాట. ఇదండి 2 of Swords. డెసిషన్స్ అసలుకి తొందరగా చెప్పరు. మీరు డెసిషన్ మీ పైన కానీ ఏదైనా వదిలేసినారంటే ఆ డెసిషన్ తీసుకోవడంలోనే చాలా టైం పడుతుంది, డెసిషన్ తొందరగా చెప్పరు. దాంతో ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఈ కార్డ్ పైకి రావాలనుకుంటుంది. సో 8 of Cups. సో ఇక్కడ సోల్మేట్స్ కార్డ్ వచ్చింది మీ పైన, అందుకనే విపరీతమైన ఇష్టము, ప్రేమ, నమ్మకం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని వదిలి వెళ్ళలేక మీకు ఏదో విధంగా మ్యాగ్నెట్ లాగా మీరు వాళ్ళని ఆకర్షించడము, వాళ్ళు మిమ్మల్ని అతుక్కొని ఉండడం ఇందుకే జరుగుతుందన్నమాట. సో ఒక్కొక్కసారి మీ డెసిషన్స్ మీ మనసులో ఉన్న మాట చెప్పరు, నాన్స్తా అంటారు. మీరేంటంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని చేస్తారులే, మనం చెప్పి ఒకవేళ అది వాళ్ళకి నచ్చకపోతే నాకు నచ్చలేదు అని చెప్తే మీరు తీసుకోలేరు. సో అందుకని మీ డెసిషన్ చెప్పడానికి కూడా మీరు ఇష్టపడతా ఉంటారు. ఎదుటి వాళ్ళకి అది చాలా టాంటింగ్గా, హాంటింగ్గా,
విసుగొస్తుంది. అరే ఏందిరా అసలుకి, డెసిషన్ చెప్తే అయిపోయేదానికి అసలు డెసిషనే చెప్పరు, ఎంత టైం తీసుకుంటారు, ఇంత జిడ్డేంది మీరు అని చెప్పి అనుకుంటా అంటారు అనమాట. కాకపోతే మీరు మటుకు మీ హార్ట్ని ఫాలో అవుతా అంటారు అనమాట. మీ మనసుకు వస్తే సరే, మీ మనసుకు రాలేదా ఇంకంతే, ఇంకా ఏడ్చి గీ పెట్టి ఏం చేసినా కానీ మీరు ససేమిరా మీరు అసలు ఏం చెల్లించరు. నేను ఈ డెసిషన్ తీసేసుకున్నా, మీకు ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు నా దారిలో రండి, నేను మటుకు దీనికి అగెన్స్ట్గా నేను పోను అనే దీంట్లోనే ఉంటారనమాట. సిచ్యువేషన్స్ని చాలా ఓవర్ అనలైజ్ చేస్తారు. దీనివల్ల కొన్ని కోల్పోయి కూడా ఉంటారనమాట. మీరు కోల్పోతున్నా కానీ మీరైతే మట్టుకు ఉడుం పట్లాగా మీరు ఏదైతే దేన్నైతే పట్టుకొని కూర్చుంటారో తాను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అన్నట్లు దానిపైనే ఉంటారనమాట. భీష్మ ప్రతిజ్ఞలన్నీ చేస్తూ అంటారు. ఎదుటి వాళ్ళకి అది చాలా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కానీ మీతో ఈ చిన్నపిల్లల మనస్తత్వం వల్ల కావచ్చు, ఈ క్యూట్ పనులు మీరు ఏవైతే చేస్తూ అంటారో దానివల్ల మీతో మళ్ళా ప్రేమలో పడుతూ అంటారనమాట. ఏదో విధంగా మిమ్మల్ని క్షమించేసి సర్లే అబ్బా తెలిసిందే కదా, వీళ్ళు మనసులో ఏముండదు, బయటికి ఏదో అంటే ఇప్పుడు మనము మనసులో పెట్టుకొని సాధించేది వేరేలాగా ఉంటుంది, మనసులో ఏముండదు, కాకపోతే నా మాట నెగ్గాలి అనే పంతం ఉంటుందన్నమాట. కాబట్టి మంచోళ్ళే, కాకపోతే కొంచెం మూర్ఖులు, పోతే పోయిందిలే అని చెప్పి క్షమించేస్తా అంటారనమాట. క్షమించేసి మీరు ఏదన్నా అడిగినా కానీ చేసి పెట్టడం, మీకు ఏదన్నా కావాలంటే ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంత ఈజీగా వదులుకోలేరు. ఒకసారి మీతో వచ్చి చేరినారంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అంటే దీనివల్ల ఇంకా తట్టుకోలేక కొంచెం దూరం ఉండాల్సిందే. కానీ మళ్ళీ ఏదో ఒక టైంలో మళ్ళీ ఒక అడిక్షన్ లాగా అనమాట, మీరు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. సో అదే చాలా కష్టంగా మిమ్మల్ని వదిలిపెట్టి పోతూ అంటారనమాట. అండ్ ఏదన్నా కానీ మీరు బిగ్ డెసిషన్స్ కావచ్చు, మీ ప్రయారిటీస్ చేంజ్ అవుతున్నప్పుడు అంత ఈజీగా మీ ప్రయారిటీస్ని మీరు చేంజ్ చేసుకోలేరు. అండ్ ఇంటిని వదిలి వెళ్ళాలంటే మటుకు చాలా దిగులుగా ఉంటుంది మీకు. సో ఇంట్లో వాళ్ళతో కొంచెం బాగా అటాచ్డ్గా ఉంటారు, ఎందుకంటే మీ టాంట్రమ్స్ అంతా ఎక్కువ భరించేది ఇంట్లో వాళ్ళు. కాబట్టి నా టాంట్రమ్స్ ఇవన్నీ ఎవరు భరిస్తారు, సో వీళ్ళైతే భరిస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. సో అట్లా మీరు కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావడానికి కూడా అంత ఇష్టపడరు, అది కూడా ఎదుటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకని చెప్పి మీతో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీస్ మీకు ఇస్తూ అంటారు అనమాట. సో ఆ విధంగా మీరు ఆ ప్రయారిటీస్ని తీసుకొని ఆహా ఓహో అనుకుంటా హ్యాపీగా ఉంటారు. సో మీరు హ్యాపీగా ఉన్నంత వరకు అంతా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫేజ్లో ఉంటేనే బాగుంటుందని చెప్పి ఎదుటి వాళ్ళు కూడా అనుకుంటా అంటారు. ఎందుకంటే ఒకసారి కోపం వచ్చినా, ఒకసారి అలిగినా మళ్ళీ అలక తీర్చాలంటే చాలా టైం పడుతుంది కదా. సో దానికన్నా ఏదో ఒక మాట అంటే అనిపించుకోవడమో లేకపోతే తనకి నచ్చినట్టు చేసేయడం మంచిది అనుకుంటా అంటారు అనమాట. సో ఇక్కడ మనం ఇంకొన్ని చూద్దాం, అంటే ఎట్లా సిచ్యుయేషన్ రన్ అవుతుంది, ఒకవేళ అది పాజిటివ్గా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, మనకి ఎలాంటి ఇది ఉంటుంది అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఓవర్కమింగ్ అబ్స్ట్రికల్స్, బ్యాలెన్స్ లేక వస్తున్నారు, గుడ్, మంచిది. సో క్యూరియాసిటీ, క్యూరియస్ మైండ్స్, నిజంగానే హీలింగ్, ఇన్నోసెన్స్, మనం అనుకుని ఇలా అమాయకంగా, మోడెస్ట్ ఫార్టిట్యూడ్. సో అంటే ఎంత మొండిగా ఉన్నా కానీ చాలా మోడెస్ట్గా ఉంటారనమాట. సో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో మీలో, ఏవైతే ఉన్నాయో మీకే బాగా తెలుసు, అయ్యో దీనివల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు, మనం కొంచెం మార్చుకుందాం, ఎందుకంటే మిమ్మల్ని ఇంత ప్రేమగా భరిస్తున్నారు కదా. సో మీకు కూడా లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది దట్ నేను కొంచెం మారితే సరిపోతుందిలే ఏదో విధంగా, లేదు నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వచ్చిందని చెప్పి అంత హడావిడి చేసేసి, అది చిన్నదైనా కానీ దానికి పెద్ద సీను, ఇంత చిన్న దెబ్బ తగిలి ఉంటుంది, దాంట్లోంచి అసలుకి చుక్క రక్తం కూడా వచ్చి ఉండదు, కానీ నాకు దెబ్బ తగిలింది, మీకు తెలుసా అందరూ అక్కడ గుమ్మిగూడాలి, ఏమైంది అని అడగాలి, మిమ్మల్ని లేదులే పోనీలే అని చెప్పాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాంటారు. ఎదుటి వాళ్ళకి కూడా అది తెలుసు అనమాట. సో అట్లా ఏవైతే మీలో ఉన్నాయో, ఏవైతే మీకు మీ ఎదుగుదలకి కావచ్చు, మీరు ఇంకా ముందరికి వెళ్ళడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అన్నిటినైతే మీరు అధిగమిస్తున్నారు, ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారు. క్యూరియస్ మైండ్,
సో తెలుసుకోవాలని ఆ క్యూరియాసిటీ ఉండడం చాలా మంచిది. క్యూరియాసిటీ పాజిటివ్గా యూస్ చేసినప్పుడు మంచిది. గాసిప్ పైన కావచ్చు, ఏదైనా చెడు దానిపైన ఎక్కువ క్యూరియస్గా ఉన్నారనుకోండి, మళ్ళీ తలనొప్పులు తీసుకొని వచ్చి పెడుతుంది. కానీ ఇక్కడ పాజిటివ్ క్యూరియాసిటీనే తీసుకుంటున్నాను, ఎందుకంటే కింద హీలింగ్ వస్తుంది. సో పాజిటివ్ క్యూరియాసిటీ వల్ల హీల్ అవుతున్నారనమాట. అంతకుముందు దేనివల్ల బాధపడి ఉన్నా కానీ హెల్త్ వైజ్ కావచ్చు హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇన్నోసెన్స్, మీ ఇన్నోసెన్సే మీకు బ్యూటీని యాడ్ చేస్తుందన్నమాట. చైల్డ్ లైక్ క్యూట్నెస్ వల్ల. మోడెస్ట్ ఫాటిట్యూడ్, సో ఏదన్నా కానీ చాలా మోడెస్ట్గా నిజాయితీగా ఒప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో ప్రిపరేషన్ ఉంది. సో వావ్, ఈ ప్రిపరేషన్ కింద సక్సెస్ ఉంది, సక్సెస్ కింద హోప్ ఉంది. సో నేను ఈ సక్సెస్ని ఎందుకు తీసుకున్నానో మీకే అర్థమవుతుంది నేను ఆ కార్డ్ని ఉల్టా చేసినప్పుడు. సో ఈ విధంగా మీరైతే ముందరకు వెళ్తున్నారు, శబాష్, వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఇలానే ఉండాలి, చాలా హోప్ఫుల్గా ఉండాలి టువర్డ్స్ యువర్ సక్సెస్. దానికోసం మనం ప్రిపేర్ అవ్వాలి, దానికోసం నిజాయితీగా పోరాడాలి. ఇన్నోసెంట్గా, అంటే ఇన్నోసెన్స్ ఎప్పుడైతే మనం తెలుసుకోవాలనుకున్న దాన్ని, కొత్త దాన్ని కూడా మనకి అన్నీ తెలుసు అనే మూర్ఖత్వం లేకుండా మనం ఇది కొత్తది, ఇది మనం నేర్చుకోవాలి, ఇన్నోసెంట్గా మనం ఎప్పుడైతే ముందరకు వెళ్తుంటామో అక్కడి నుంచి మనకి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హీలింగ్తో పాటు క్యూరియాసిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఒకలాంటి బ్యాలెన్స్లోకి వస్తామో, ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్లోకి వస్తామో ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా మనం దాటేయగలుగుతాం అనమాట. బ్యూటిఫుల్, ఇట్ల నుంచి చదివినా కానీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నాకు ఇక్కడ ఒక పాట గుర్తొస్తుంది, కాకపోతే నేను అంత మంచి సింగర్ని కాదు, సో నేను అందుకనే పాడదలుచుకోవట్లేదు. నేను పాడి మీ మూడ్ని ఖరాబ్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా, నిజం చెప్పాలంటే. మీకు ఇంకొక విషయం చెప్పనా, అసలు మన గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని ఏం రీడింగ్ చేద్దాము, వీళ్ళు ఏందబ్బా ఇట్లా అడిగినారు అనుకున్నా. కానీ నాకు రీడింగ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. కాయిన్స్, గుడ్ లక్, గుడ్ లక్. మీకు అసలు నిజంగా చెప్తున్నా, మీరు కాషన్, ఎనీథింగ్ మనకి ఇట్ కమ్స్ విత్ కాషన్. సో ఇక్కడ గుడ్ లక్ ఉంది మీకు. నేను ఫస్టే చెప్పినట్టున్నాను కదా, మీకైతే ఇక్కడ డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి. సో డిస్ట్రాక్షన్స్ నుంచి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ మూన్ కార్డ్ ఉంది కాబట్టి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డిస్ట్రాక్ట్ అవ్వకండి, మీకు గుడ్ లక్ ఉంది, కాషన్ కూడా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం కానీ, లేకపోతే నేను ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది అనే మూర్ఖత్వంలో మట్టుకుండకండి. మన అనుకున్న వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు భరిస్తారేమో కానీ అది అన్ని దగ్గరలా చెల్లుబాటు కాదు, అందరికీ ఆ బిహేవియర్ నచ్చదు. సో మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మనల్ని మనం పరిస్థితులకు అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా కొంచెం మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగితేనే, మార్చుకోగలిగితేనే మనం ఆనందంగా ఉండగలుగుతాము. లేకపోతే సింపుల్గా గెట్ అవుట్ అంటారు. మన వాళ్ళు భరిస్తారేమో కానీ అందరూ భరించరు. భరించలేని వాళ్ళు ఏంటంటే బయటికి పో, మొహమాటం లేకుండా. ఇక్కడ చూడండి, తలుపులోంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. సో అన్నీ వదిలిపెట్టేసి వచ్చేయాల్సి వస్తుందన్నమాట. అప్పటి వరకు చాలా కష్టపడి ఉంటారు, చాలా నమ్మకంతో ఉంటారు. అక్కడ లాస్ట్ ఇంకా మనం ఫలితం దక్కించుకునేటప్పుడు మొండి చేతులతో బయటికి రావాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ గుడ్ లక్ ఉంది, దాంతోపాటు కాషన్ ఉంది. జాగ్రత్త, ఎక్కడన్నా ఒక వార్నింగ్ సైన్ వచ్చినప్పుడు ఫస్టే అలర్ట్ అవ్వండి. దాన్ని చినికి వాన అయ్యేంత వరకు తెచ్చుకోకండి. చించి చాట అంతయి, చాపంతయి ఇలాంటివి వద్దు. ఫస్టే కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈ కార్డ్ చూడాలనుకుంటున్నారా? సో ఇది లక్కీ కార్డ్, నిజంగానే లక్కీ చామ్. సరెండర్ టు సక్సెస్. ఇక్కడ మనకు సక్సెస్ వచ్చింది, ఇక్కడ గుడ్ లక్ వచ్చింది. ఇక్కడ మనం నిజం చెప్పాలంటే ఈ సెంటర్ కార్డ్ ఏదైతే ఉందో, షైన్ యువర్ లైట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ అన్నారు. అంటే యూ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. మీరు అంత ఉన్నతమైన దీంట్లో ఉండగలుగుతారు. ఇంత మొండి చేసి, ఇంత ఇన్నోసెంట్గా, లేకపోతే ఇంత బబ్లీగా, లేకపోతే ఇంత క్యూట్గా వీళ్ళ ఇది సాధించింది అనుకుంటూ ఉంటాం కదా. చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవరు, పాస్ అయితే చాలు అనుకుంటారు.
కానీ యాజ్ టైం ప్రోగ్రెసెస్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ డిగ్రీలోకి వచ్చేటప్పటికే వాళ్ళే డిస్టింక్షన్లో పాస్ అవుతారు, వాళ్ళే గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, వాళ్ళే అందరికన్నా ముందు ఒక మంచి ఉద్యోగాన్ని పట్టేస్తారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ చేసింది అని చెప్పి ఆశ్చర్యపోయేలాగా మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకుంటారు. సరెండర్ టు సక్సెస్. యు ఆర్ రెడీ టు ఎక్స్పీరియన్స్ అబెండెన్స్. యు ఆర్ రెడీ టు ఎక్స్పీరియన్స్ అబెండెన్స్. డోంట్ లుక్ బ్యాక్ అట్ ప్రీవియస్ రోడ్ బ్లాక్స్ ఆర్ డిఫికల్టీస్. గతంలో జరిగిపోయింది కానీ గతంలో మీరు ఏదైతే అనుభవించినారో దాని వైపు మట్టుకు మళ్ళీ తిరిగి చూడకండి. అది గతం అయిపోయింది. ఈ మూన్ కార్డ్ వల్ల రిఫ్లెక్షన్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ పాస్ట్ నుంచి ప్రజెంట్కి, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుంచి మళ్ళీ ప్రజెంట్కి, ప్రజెంట్ నుంచి ఆ పాస్ట్కి, ఇట్లా ఈ మూడ్ స్వింగ్స్ చెప్పినా కదా అది ఉంటుంది. అది వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే యు ఆర్ రెడీ టు ఎక్స్పీరియన్స్ abundance. Don't look back at previous roadblocks or difficulties. Leap into an exciting new world of possibilities. మీకైతే ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి, మీకైతే ఆ గుడ్ లక్ ఉంది. గుడ్ లక్ ఈజ్ విత్ అ కాషన్. కానీ మీకు ఆ సక్సెస్ ఉంది. కాబట్టి మీరు ఆ అబండెన్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు నేను ఎండ్ ఆఫ్ ద డెక్లో కూడా నేను మళ్ళీ వరల్డ్ కార్డ్ కూడా ఉంది అన్నాను కదా. వరల్డ్ కార్డ్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ సక్సెస్. సో జాయ్ఫుల్ అకంప్లిష్మెంట్స్ అనేటివి మీకు ఉన్నాయి. స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఉంది ఇక్కడ. జాయ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్తో పాటు జాయ్ఫుల్ అకంప్లిష్మెంట్స్తో పాటు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఉంది అంటేనే ఇక్కడ కాషన్ హర్డిల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఓవర్కమింగ్ అబ్స్ట్రకల్స్ ఉంది కదా. సో పరీక్ష అనేది కూడా చాలా గట్టిగా ఉంటుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ పీపుల్ అరౌండ్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ చుట్టుపక్కల మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే బస్ సాధించినాడు గట్టి పిండం, సాధించింది గట్టి పిండం అనుకుంటారనమాట. సో కాబట్టి ఇంకా మనం దేన్ని సరెండర్ చేయాలి చూద్దాం. ఫైల్ నెంబర్ 2 ఇంకా దేన్ని సరెండర్ చేయాలి. ఫైల్ నెంబర్ 2 ఇంకా దేన్ని సరెండర్ చేయాలో చూద్దాం మనం. సరెండర్ ద హ్యాబిట్ ఆఫ్ పీపుల్ ప్లీజింగ్. స్పీక్ యువర్ నీడ్స్ అండ్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఫోకస్ ఆన్ యువర్ ఓన్ హ్యాపీనెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ ట్రయింగ్ టు మేక్ ఎవ్రీ వన్ ఎల్స్ హ్యాపీ. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలి, ప్రతి ఒక్కరు నన్ను మంచిగా అనుకోవాలి, ప్రతి ఒక్కరూ నాకు అప్రూవల్స్ ఇవ్వాలి, దట్ నేను కరెక్ట్గా చేస్తున్నాను, మంచిగా ఉన్నానని చెప్పి అందరూ నా గురించి నో. వాళ్ళని వీళ్ళని ప్లీజ్ చేస్తూ మన గురించి మనం వదిలేస్తాం. మనం ఇక్కడ వీఆర్ బోర్న్ టు షైన్. సో మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీ గురించి మీరు ఆలోచించండి. వాళ్ళ వల్ల హర్ట్ అయినా, వీళ్ళ వల్ల హర్ట్ అయినాను అనుకొని అలిగి మొండి చేసుకుంటా టైం అంతా వేస్ట్ చేసేసి వద్దు. అందుకనే ఇక్కడ కాషన్. ఇక్కడ గుడ్ లక్ ఉంది మనకి, మనం అసలు ఇంక స్టార్ట్ చేయాలి, ఇది మన టైం. సరెండర్ టు ఎఫర్ట్లెస్నెస్. స్టాప్ పుషింగ్ సో హార్డ్. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీన్స్ గోయింగ్ విత్ ద ఫ్లో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు ఫోర్స్ ద రివర్. బలవంతంగా నాకు ఇది అనుకుంటాను, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. నో, నేచురల్గానే దానికి ఒక ఫ్లో ఉంది. అది ఎఫర్ట్లెస్గా అది జరిగిపోతుంది. దాన్ని మీరు ఎక్స్ట్రా హార్డ్గా పుష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది మీరు చేయండి, మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ సక్సెస్ మీకు ఖచ్చితంగా ఉంది. సో మీరు చేయాల్సింది మీరు కరెక్ట్గా చేసేసి వదిలిపెట్టేసేయండి. మీరు కరెక్ట్గా ఉండి కూడా మీరు రైట్ పీపుల్ని రైట్ టైంలో అట్రాక్ట్ చేయలేకపోయినారంటే కష్టపడతాము. మనం కరెక్ట్గా ఉండి మనతో పాటు రైట్ పీపుల్ ఉన్నా కానీ మనకి రైట్ టైమింగ్ రాకపోయినా కానీ కష్టపడతాము. మనం కరెక్ట్గా ఉండి మనకి రైట్ టైమింగ్ ఉన్నా కానీ రైట్ పీపుల్ ఆ సిచ్యువేషన్లో లేకపోయినా కానీ కష్టపడతాము. ఎందుకంటే వీళ్ళు అడ్రాయిలు వేస్తారు కాబట్టి. మనతో మంచి వాళ్ళు ఉండి మనం మంచిగా ఉన్నా కానీ మనకు టైం రాకపోయిందంటే ఎవరో ఏం చేయలేరు. వీళ్ళు మంచి వాళ్ళు ఉండి కూడా ఏం చేయలేరు. అట్లని మనం మంచిగా ఉండి మనకు మంచి టైం నడుస్తా అన్నా కానీ మన చుట్టుపక్కల మనకి ఏదైనా జరిగితే ఒప్పకుండా అడుగడుగునా మనకి ఏదో విధంగా అడ్డంకుల్ని సృష్టించే వాళ్ళు ఉంటే అప్పుడు కూడా మనకు మంచి టైం ఉన్నా కానీ ఈ అడ్డంకులు ఏదైతే వీళ్ళు సృష్టిస్తున్నారో వీటిని తీయడంలోనే ఈ మంచి టైం కాస్త వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నీ మీకు సమకూరుతున్నాయి, అన్నీ మీ వైపు వస్తున్నాయి. కాబట్టి మీరు మనుషుల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో బలవంతంగా మీరు పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఫ్లోయింగ్గా జరిగిపోతుంది. యుల్ బి ఎక్స్పీరియన్సింగ్ ది అబండెన్స్. సరెండర్ టు ప్లే.
ఆ హ్యాపీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్ ఏ గోల్. ఇక్కడ ఎక్కువ ఆలోచిస్తారు. సో ఎదుటి వాళ్ళకి అది కూడా కనిపిస్తూ ఉంటుంది, మీరు ఎక్కువ ఆలోచిస్తూ అంటారని చెప్పి. సో టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్ ఏ గోల్, డూ సంథింగ్ ఫన్. ప్లే ఈజ్ అ టైమ్ ఆఫ్ రీక్రియేషన్ అండ్ రిజ్యువనేషన్. సో మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే, మీరు ఎప్పుడైతే సరదాగా హ్యాపీగా ఒక హాలిడే పైన పోయో లేకపోతే మీరు ఇంట్లో ఉన్నా కానీ మీరు ప్లేఫుల్గా జాయ్ఫుల్గా హ్యాపీగా ఉంటారో అప్పుడు మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. సో ఎప్పుడైతే ఆ కొత్త ఐడియాస్ వస్తాయో అప్పుడు అక్కడి నుంచి యూ కెన్ క్రియేట్ సంథింగ్ బ్యూటిఫుల్. మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మటుకు ప్లీజ్ మీకు కానీ వీడియో నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.